ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ కొస్తే బీసీసీఐను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకుంటోంది కొత్త పాలక మండలి. పాత బాసుల బ్యాచ్ ను ఇంటికి సాగరింపే పనిని మొదలుపెట్టింది. పాత టీంతో లేనిపోని సమస్యలు ఎదురవుతూ ఉండడంతో క్లీన్ బీసీసీఐ మిషన్ ను మొదలుపెట్టారు బోర్డు కొత్త బాస్ వినోద్ రాయ్. టీమిండియా మీడియా మేనేజర్ నిశాంత్ అరోరాపై తొలివేటు పడింది. భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ కు అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 9 నుంచి ప్రారంభమవుతున్న మ్యాచ్ల కోసం వేల సంఖ్యలో పోలీసులు సీసీ కెమెరాలతో పాటు ఆక్టోపస్ బలగాలను మోహరిస్తున్నారు. మంది పోలీసులు, ఆక్టోపస్ బలగాలు, 50కి పైగా సీసీ కెమెరాలు, ప్రత్యేకంగా షీ టీంలు. ఇది భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ కోసం హైదరాబాద్ పోలీసులు చేస్తున్న ఏర్పాట్లు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 9 నుంచి భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ జరుగుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ హైదరాబాద్ కొచ్చి వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టెస్ట్ జరగనున్న ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు పోలీసు అధికారులు. భారత జట్టుకు ప్రత్యేకమైన భద్రతా దళాన్ని ఏర్పాటు చేశారు. ప్రాక్టీస్ చేయడానికి రానున్న రూట్లో సెక్యూరిటీని పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఆక్టోపస్, సిటీ సెక్యూరిటీ వింగ్, టాస్క్ ఫోర్స్, తెలంగాణ స్పెషల్ పోలీస్, షీ టీమ్ సెక్యూరిటీలో ఉంటారు. There will be watch PCs with the binocular and the wireless set. The C teams are specially getting deployed, and any incident of you teasing or harassment, immediately the C teams will be in action. Plus the special teams will be there. Any issue of law and order, these special parties, they will sort it out immediately. స్టేడియం దగ్గర ఎలాంటి గందరగోళానికి ఛాన్స్ ఇవ్వకుండా ముందుగానే కొన్ని సూచనలు చేస్తున్నారు పోలీసులు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, తినుబండారాలు, బ్యాగ్స్ అనుమతించమని చెబుతున్నారు. మొబైల్ ఫోన్స్ కి ఇచ్చే అనుమతిపైన ఆంక్షలున్నాయి. Along with fire tenders and the private security personnel of Hyderabad Cricket Association, close monitoring of the activities through CCTV cameras, and 56 CCTV cameras are there. They are getting installed. The entry gates and vehicle checking points, as well as the parking area. There will be a separate command and control center. ఇక భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ ను చూడడానికి స్కూల్ పిల్లలకు ఫ్రీ ఎంట్రీని ఇస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇందుకోసం 5,000 టికెట్లను పిల్లలకు కేటాయించింది. ఇప్పుడు ఇది 500 బీసీసీఐ వాళ్ళు ఒక 5,000 టికెట్స్ స్కూల్ చిల్డ్రన్ కి కాంప్లిమెంటరీ ఇవ్వన్నారు. అది దట్ అరేంజ్మెంట్స్ వీ హావ్ ఆల్రెడీ డన్, మేము చేసాము. అది ఇంకా తక్కిన ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ అయితే పోలీస్తో మాకు మంచి కోఆపరేషన్, ఇంకా బెస్ట్ కోఆపరేషన్. ఈ బంగ్లాదేశ్ ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్కి వస్తుంది. మా పిచెస్ కూడా రెడీ ఉన్నాయి, ప్రాక్టీస్ ఫెసిలిటీ. ఇండియన్ టీం ఇలా 1 o'clock వస్తున్నది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం పరిసరాల్లో ఆంక్షలు ఉంటాయని చెబుతున్న అధికారులు అందుకోసం అభిమానులు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.